రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 21వ ప్రశ్న. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ఆహారం ఇవ్వడానికి కొన్ని సెకండ్ల ముందే గంట శబ్దం చేయడం అనేది ఏ రకమైన నిబంధన విధానం? సహగామి నిబంధనం, గమన నిబంధనం, తిరోగమన నిబంధనం, జాడ నిబంధనం. ఇరవై ఒకటో ప్రశ్న కూడా ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది లైవ్లో ఉంటున్నారు, లైక్ చేయండి. ఇక్కడ గమన నిబంధనం అనేది ఇక్కడ సరైన సమాధానం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 22వ ప్రశ్న. ఒక విద్యార్థి తానే స్వయంగా ప్రాజెక్టు వర్క్ చేసి ప్రయోగాలు నిర్వహించి ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ రకమైన అనుభవాల ద్వారా వచ్చే జ్ఞాపకాలు ఏ స్మృతిలో ఎక్కువ కాలం భద్రంగా ఉంటాయి? స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, ఇంద్రియ సంవేదన స్మృతి, క్షణిక స్మృతి. 22వ ప్రశ్నకి ఆన్సర్ కమెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమొరీ. లాంగ్ టర్మ్ మెమొరీ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 23వ ప్రశ్న. ప్రకటన ఏ, ప్రకటన బి. ప్రకటన ఏ చూడండి, అభ్యసనం బదిలీ సిద్ధాంతాలలో సాధారణీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జడ్ ప్రతిపాదించారు. ఇక ప్రకటన బిలో ఈ సిద్ధాంతం ప్రకారం ఒక పరిస్థితిలోని సూత్రాలు, నియమాలను సాధారణీకరించుకుంటే అది కొత్త పరిస్థితికి బదిలీ అవుతుంది. ఈ రెండింటిని చూసి ఆన్సర్ చేయాలి. ఇరవై మూడో ప్రశ్న కండి. చాలా స్పీడ్గా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేసినప్పుడే స్పీడ్గా మనం పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది ఒక ప్రశ్న చూసినప్పుడు అనేది అది కామెంట్లో కనబడాలి. అప్పుడే మీరు నేర్చుకుంటున్నట్టు, నేను నేర్పుతున్నట్టు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 2 ప్రకటనలు సరైనవే. ప్రకటన ఏ ఈజ్ రైట్, ప్రకటన బి ఈజ్ రైట్. వెరీ గుడ్. నిబంధన భావనలు, అర్థాలు. ప్రశ్న నెంబర్ 24. విరమణ తర్వాత అయత్న సిద్ధ పునరాగమనం, ఈ రెండింటికి సంబంధించి అర్థాలు. నిబంధిత ప్రతిస్పందన క్రమంగా తగ్గి అదృశ్యం కావడం. రెండవది విరమణ చెందిన ప్రతిస్పందన విశ్రాంతి తర్వాత మళ్ళీ కనిపించడం. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా? రైట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. చాలామంది మిత్రులు చూస్తుంటారు కానీ లైక్ చేయరు. ఎందుకో మీరు లైక్ చేస్తే కొంచెం ఛానల్కి సపోర్ట్ ఉంటుంది, మన లైవ్కి సపోర్ట్ ఉంటుంది. నేను రెగ్యులర్గా మీకోసం ఇంత టైం తీసుకొని లైవ్ పెడతా ఉన్నా. మీరు లైక్ చేస్తే సాటిస్ఫై అవుతా, అంతే. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 25వ ప్రశ్న. ఒక విద్యార్థి రేపు జరగబోయే పరీక్ష కోసం ఈరోజు రాత్రి రసాయన శాస్త్రం సబ్జెక్ట్ను బాగా చదివాడు. కానీ నిన్న చదివిన భౌతిక శాస్త్రం ఫార్ములాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ జరిగిన మానసిక ప్రక్రియ ఏది? పురోగమన తిరోధం, తిరోగమన తిరోధం, చిహ్న క్షీణత, అమ్నీషియా. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి వాటికి సంబంధించి. ఇరవై ఐదవది తిరోగమన తిరోధం ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు కూడా రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తున్నారు. ఇక్కడ పురోగమన తిరోధం అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది కాదు, ఇది గుర్తుంచుకోవాలి. 26వ ప్రశ్న. థారండైక్ ప్రతిపాదించిన నియమాలలో అభ్యాసకుడు ఒక పనిని చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పనిని చేయించడం అతనికి సంతృప్తిని ఇస్తుంది అని తెలిపే నియమం ఏది? అభ్యాస నియమం, ఫలిత నియమం, సన్నద్ధత నియమం, ఉపయోగ నియమం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
ఇందులో టీజీ టెట్కి సంబంధించి టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా యూజ్ అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా అందులో జాయిన్ కాండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. లేట్గా అందులో జాయిన్ అయినప్పుడు కూడా మీకు లాభం ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో. మీరు ఆ ఎగ్జామ్స్ మొత్తం రాయాలంటే బిఫోర్గా జాయిన్ అయ్యి ఆ ఎగ్జామ్స్ మొత్తం రెగ్యులర్గా రాస్తూ వస్తుంటే మీకు 100% యూజ్ అవుతుంది. 36వది కొంతమంది బి అంటున్నారు, కొంతమంది సి అంటున్నారు. ఇక్కడ ఫలిత నియమం కాదండి, సన్నద్ధత నియమం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 27వ ప్రశ్న. ప్రకటన ఎక్స్, ప్రకటన వై. ప్రకటన ఎక్స్లో గెస్టాల్ట్ నియమాల్లో మూసివేత నియమం ప్రకారం మానవ మెదడు అసంపూర్ణంగా ఉన్న ఆకృతులను పూర్తి ఆకృతులుగా చూస్తుంది. ఇక ప్రకటన వై చుక్కల గీతలతో ఉన్న వృత్తాన్ని చూసినప్పుడు దానిని విడి చుక్కలుగా కాకుండా ఒక పూర్తి వృత్తంగా ప్రత్యక్షీకరించడం దీనికి ఉదాహరణ. ఇరవై ఏడవ ప్రశ్న. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి రెండు ప్రకటనలు కూడా నిజమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28వ ప్రశ్న. జతపరచండి అనే కాన్సెప్టు స్మృతి రకాలు, ప్రత్యామ్నాయ రూపాలు. శ్రవణ స్మృతి, దృశ్య స్మృతి. వినికిడికి సంబంధించిన ఇంద్రియ చిహ్నాలు, చూపునకు సంబంధించిన ఇంద్రియ చిహ్నాలు. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంత ఈజీగా ఉంది ఈ క్వశ్చన్. చెప్పండి ఎంతమంది రైట్ ఆన్సర్ని పెడతారో. కొద్దిసేపు అయితే నేను వెయిట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళాను. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ని పెడతారో. ఊకే క్వశ్చన్ ఆ అక్షరాలను చదవండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అందరు కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అందరు కూడా చెప్పాలి ఆన్సర్ ఏదని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. శ్రవణ స్మృతి వినికిడికి సంబంధించింది. శ్రవణం అంటే దృశ్యం అంటే చూడడానికి సంబంధించింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. 29వ ప్రశ్న. ప్రవర్తన మార్పుకు దారితీసే కింది అంశాలలో దేనిని అభ్యసనంగా పరిగణించవచ్చు? లైక్ చేయండి మిత్రులు. అనారోగ్యం లేదా జ్వరం వల్ల నడకలో వచ్చే మార్పు, మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించడం వల్ల మాట్లాడే తీరు మారడం, నిరంతర సాధన మరియు అనుభవం ద్వారా ప్రవర్తనలో వచ్చే సాపేక్ష శాశ్వత మార్పు, వయస్సు పెరగడం వల్ల శారీరక ఎత్తులో వచ్చే మార్పు. ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తున్నాయి కమెంట్స్లో. ఆప్షన్ బి వస్తుంది, ఆప్షన్ సి వస్తుంది. చెప్పండి, అందరు కూడా కమెంట్ చేస్తేనే క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ మద్యం అనేది రైట్ ఆన్సర్ కాదు. నిరంతర సాధన మరియు అనుభవం ద్వారా ప్రవర్తనలో వచ్చే సాపేక్ష శాశ్వత మార్పు అభ్యసనం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్న చూడండి, సి. 30వ ప్రశ్న. మోటార్ కారు నడపడం తెలిసిన ఒక వ్యక్తి కొత్తగా ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నప్పుడు కారు డ్రైవింగ్ నైపుణ్యాలు అతనికి తోడ్పడ్డాయి. ఇక్కడ వ్యక్తమైన బదిలీ రకం ఏది? అనుకూల బదిలీ, ప్రతికూల బదిలీ, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకుంటే 100% టెట్లో ఒక మార్క్ అయితే పక్కా వస్తుంది మీకు. ఎందుకంటే ఈ అనుకూల బదిలీ కావచ్చు, ప్రతికూల బదిలీ కావచ్చు, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ, ఈ విధంగా బదిలీలకు సంబంధించి అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ అనుకూల బదిలీ అనేది రైట్ ఆన్సర్. అతనికి తోడ్పడింది కాబట్టి అనుకూలంగా జరిగింది.